కలెక్షన్ కింగ్ అంటే ఈయనుంటారు కానీ ఎలక్షన్ కింగ్ అనగా ఎప్పుడన్నా ఇన్నరా ఈయనుండరు కావచ్చనే మేము ఓ ఎలక్షన్ కింగ్ ముచ్చట పట్టుకొచ్చినాం. ఈ కింగ్ ముచ్చట ఇన్నరంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకు ఎవరు కావచ్చబ్బా అని పరిశాన్ అవుతుర్రా. అయితే గా కింగ్ ఎవరో తెలుసుకోవాలంటే గీ వార్త చూడు తెలుస్తుంది మీకే. తినంగా యాపాకు కూడా తీయగా అవుతుంది అన్నట్టు పోటీ చేయంగా ఒక్క పాలన్న గెలవకపోతానా అనుకున్నట్టున్నాడు తమిళనాడు రాష్ట్రం మెట్టూరులో ఉండేటి పద్మరాజన్ అనేటికి అన్న. అట్ట ఏడ ఓట్లు వచ్చినా పోటీ చేసేటందుకు అందరికంటే ముందుగాలకి అన్నే ఓట్లలో నామినేషన్ వేసుకుంటూ వస్తున్నాడు. అన్న నామినేషన్ వేసుడు పబ్లిక్ ఓడించుడు ఇట్ట ఇప్పటిదానిక ఏం తక్కువ 238 మాటల ఓట్లలో పోటీ చేసిండట. మరి అటనన్న ఒక్క పాలైనా గెలిచిండా అంటే అది లేదు. ఇప్పటి వరకు ఒక్క పాలంటే ఒక్క పాలు కూడా గెలవలేదట. గెలుసుడు కాదు ముఖ్యం, ఓట్లలో పోటీ చేసుడే ముఖ్యం అన్నట్టు మల్లోపాలి ఇప్పుడు అయ్యేటి లోక్సభ ఓట్లలో తమిళనాడులో ఉన్న ధర్మపురి జిల్లాకేంచి పోటీకి తయారైండికి అన్న. తయారవుడు ఒక్కటే కాదు, ఊరికంటే ముందుగాల లేచి ఇల్లు అలికినట్టు అందరికంటే ముందుగాలనే పోయి నామినేషన్ కూడా వేసొచ్చిండు. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే ఆడ ఈడని ఏం లేదు, దేశంలో ఆడ ఎటువంటి ఓట్లైనా అన్న నామినేషన్ పక్కా ఉంటదట. రాష్ట్రపతి ఓట్లకేంచి స్థానిక ఎన్నికల దానిక అన్నిట్ల పోటీ చేసిండట. ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ అటువంటి వాళ్ళ మీద కూడా పోటీ చేసిండట గీ అన్న. అంతేకాదు తెలంగాణలో అయిన ఓట్లల్లో కూడా గజ్వేల్కేంచి మాజీ సీఎం కేసీఆర్ సార్ మీద కూడా పోటీ చేసి ఓడిపోయిందట. అందుకనే ఇప్పుడు ఈ అన్నని ఎలక్షన్ కింగ్ అంటదట అక్కడ వాళ్ళు. ఓట్లల్లో గెలుసుడు కాదు, పోటీ చేసుడే నా గెలుపు అనుకొస్తున్నాడు పద్మరాజన్ అన్న. ఇంకో ముచ్చట ఏందంటే ఒక్క పాలంటే ఒక్క పాలు కూడా డిపాజిట్ దక్కలేదట. ఇక ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో తిరుగుతుండటతోనే మరి ఎక్కువ మాటల ఓట్లలో పోటీ చేసినట్టు గిన్నిస్ రికార్డుకి ఏమన్నా ఎక్కుదాం అనుకుంటుండో కాక అనుకుంటా కొంతమంది కామెంట్లు రాసుకొస్తుంటే ఎప్పుడో ఓ పాలు గెలుస్తుంది కాక పడ్డోడు ఎప్పుడు షెడ్డోడు కాదు అనుకుంటా ఇగింత మంది నెట్ అన్నలు కామెంట్లు రాసుకొస్తున్నారు. మరి చూడాలే ఈ పాలి ఆ పాటి ఓట్లు పడతాయో అనేదిగా.